గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్ తో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చి 2025 లో మరో కొత్త ఈవీ వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. యాతర్ వారు 450X అయితే లాంచ్ చేశారు అండ్ కంప్లీట్ గా న్యూ డిజైన్ తో తీసుకురావడం జరిగింది. ఒక కొత్త స్పోర్టివ్ డిజైన్ తో తీసుకొచ్చారు అనమాట. వెహికల్ చూసుకున్నా ఆల్మోస్ట్ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 1,57,000 అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు. అండ్ కంప్లీట్ గా మనకి 450X లాంచ్ చేసినప్పుడు 2 హెల్మెట్స్ అయితే కంప్లీట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే మనకి హ్యాలో బిట్ అండ్ హ్యాలో అని చెప్పేసి 2 హెల్మెట్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ ప్రెసెంట్ అయితే మనకి ఏదైతే వెహికల్ పర్చేస్ చేసిన వాళ్ళు అయితే హ్యాలో బిట్ని అయితే పర్చేస్ చేశారు. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా ఏదైతే రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అలాగే మన వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని ఈ వీడియోలో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి అయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. ఇంకైతే కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ గురించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు చాలా లైట్ వెయిట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 108 kgs మీకు వెహికల్ అయితే వెయిట్ వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్లిమ్ బాడీ అయితే వస్తుంది వెహికల్ వచ్చేటప్పుడు అయితే 450X వచ్చేటప్పుడు కూడా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీట్ హైట్ చూసుకుంటే కూడా రైడర్ అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. ఏదైతే 780 mm మనకి సీట్ హైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే బూట్ స్పేస్ చూసుకున్నా ఆల్మోస్ట్ మీకు 25 లీటర్స్ బూట్ స్పేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఏదైతే డే టు లైఫ్లో మనకి గ్రోసరీస్ కానీ ఏవైనా తీసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్. ఏదైతే మనకి నైట్ టైం కూడా మీకు బూట్స్లోనే అయితే బూట్లో వచ్చేటప్పుడు కూడా LED లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే మోటార్ గురించి మాట్లాడుకుంటే PMS మోటార్ని అయితే యూస్ చేస్తారు. లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది కంప్లీట్గా మీకు. అండ్ ఛార్జింగ్ విషయానికి చెప్పుకోవచ్చు 0 to 100 అయితే మీకు ఆల్మోస్ట్ మీకు 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. అండ్ 0 to 80 అయితే 3 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. అండ్ కంప్లీట్గా మీకు ఛార్జింగ్ ఒక కెపాసిటీ చూసుకున్నా కూడా దగ్గరకు వచ్చేటప్పటికి మీకు అరౌండ్ మీకు 12 inch టైర్ అయితే ట్యూబ్లెస్ టైర్స్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ MRF నుంచి అయితే వస్తున్నాయి అనమాట కంప్లీట్గా. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు 90/90 టైర్ని అయితే యూస్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 100/80 టైర్ని అయితే యూస్ చేస్తారు అనమాట. అండ్ టోటల్గా వెహికల్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా ఒక మంచి స్పోర్టివ్ డిజైన్లో తీసుకొచ్చారు. అండ్ ఎక్స్పెషల్గా మనకి ఇదైతే ఒక ఏదైతే కంప్లీట్గా ఒక కాలేజ్ స్టూడెంట్స్కి కానీ అలాగే మనకి పేరెంట్స్ కానీ ఎవరైనా సరే యూస్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్గా వెహికల్ అయినా చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే మనకి కంప్లీట్గా మీకు లైవ్ ట్రాకింగ్ కానీ అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కంప్లీట్గా మనకి ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు 5 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్గా మీకు స్పోర్ట్ అండ్ రైడింగ్ మోడ్లో ఎకో మోడ్లో అయితే చాలా బాగుందని బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ చూస్తాం మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి ఏదైతే హెల్మెట్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా మీకు 2 type ఆఫ్ హెల్మెట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు హ్యాలో అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు హ్యాలో బిట్ని అయితే తీసుకోవడం జరిగింది. హైర్ ఎండ్ వచ్చేటప్పుడు హ్యాలో అయితే తీసుకోవడం జరిగింది. కంప్లీట్ ఒక అయితే తీసుకోవడం జరిగింది అనమాట యాతర్ వారు వచ్చేటప్పుడు కూడా. అండ్ కంప్లీట్గా మీరు ఏదైతే రైడింగ్ చేసినప్పుడు బ్లూటూత్ కోసం మనం సపరేట్గా మనకి ఏదైతే ఇయర్ బడ్స్ కానీ అలాగే కంప్లీట్గా ఏమైనా ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటాం. అండ్ ఏదైతే కంప్లీట్గా మనకి హెల్మెట్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట బ్లూటూత్ కనెక్టివిటీ అన్నది కూడా. అండ్ హ్యాలో బిట్లో వచ్చేటప్పుడు మన ప్రజెంట్ అయితే మన దగ్గర ఉంది. హ్యాలో బిట్ అయితే మన దగ్గర ఉంది. అండ్ హెల్మెట్ ఫిజికల్ ఓరియో చూసుకున్నా కూడా చాలా మంచి హెల్మెట్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. క్వాలిటీ కానీ అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కానీ. అండ్ కంప్లీట్గా అయితే చాలా బెటర్ హెల్మెట్ని అయితే స్మార్ట్ హెల్మెట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నా. అండ్ అరౌండ్ ప్రైస్ వచ్చేటప్పుడు హ్యాలో బిట్ వచ్చేటప్పుడు 5,000 చేంజ్ అనేసి చెప్పారనమాట. కంప్లీట్గా వెహికల్ ఒక పర్సన్ అయితే వచ్చేటప్పటికి ఇది ఒక మంచి హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. మంచి స్మార్ట్ హెల్మెట్ని అయితే ప్రొవైడ్ చేశారు యాతర్ వాళ్ళు. అండ్ వెహికల్ మనకి ఏదైతే కన్సోల్ గురించి మాట్లాడుకుంటే మనకి 5 inch డిస్ప్లేని అయితే కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కరెక్ట్గా మీకు యాతర్ వాళ్ళు వచ్చేటప్పటికి మీకు యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కంప్లీట్గా దాంట్లోనైతే మీరు టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. లైవ్ ట్రాకింగ్ కానీ అండ్ వెహికల్ ఛార్జింగ్ పర్సెంట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన యాప్లో అయితే తెలుసుకోవచ్చు. యాతర్ యాప్ అయితే మనకి షోరూమ్లో అడిగినా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు ఫ్రెండ్స్. అండ్ మనకి వెహికల్ వచ్చేటప్పటికి దొండపత్తి మనకి యాతర్ షోరూమ్లో అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నదన్నమాట. యాతర్ 450X కానీ రెజిస్టా కానీ కంప్లీట్ వెహికల్స్ అన్ని కూడా మీకు షోరూమ్ అన్నది కూడా మీకు కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు కంప్లీట్గా అయితే. కన్సోల్ గురించి మాట్లాడుకుంటే 5 inch కలర్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా దీంట్లో వచ్చేటప్పటికి 5 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టచ్ డిస్ప్లే అయితే మనకి గూగుల్ మ్యాప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట కంప్లీట్గా. అండ్ స్మార్ట్ మోడ్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి మొబైల్ కనెక్టివిటీ చేసుకోవచ్చు అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ అలాగే మ్యూజిక్ కంట్రోల్ కానీ అదే టోటల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కన్సోల్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఏదైతే మనకి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా కొన్ని అయితే మనకి జాస్టిక్ అయితే కంట్రోలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మన మ్యాప్ని మాత్రం మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ టోటల్గా కంట్రోలింగ్ సిస్టమ్ అన్నది కూడా
జాయిస్టిక్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఎస్పెషల్గా దీంట్లో వచ్చేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదో మంచి ఫ్యూచర్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి వెట్ సర్ఫేసెస్లో అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట ట్రాక్షన్ కంట్రోల్ అనేది. ఎందుకంటే మన స్కూటీస్లోకి వచ్చేటప్పుడు మనకి రైనీ సీజన్లో అయితే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాల్ ఇండికేషన్ కానీ మెసేజ్ ఇండికేషన్స్ కానీ ఇలాంటి మంచి ఫ్యూచర్స్ని అయితే మనకి ఏదైతే కన్సోల్ని అయితే అండ్ మనం బ్యాటరీ పవర్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు 6.4 వాట్స్ అయితే మనకి పవర్ అయితే వస్తుంది. అండ్ మనకి టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 26 న్యూటన్ మీటర్స్ అయితే మనకి టార్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ మనం రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుందాం ఒకసారి. అండ్ రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే చాలా ఎనీసింగ్ స్టేజ్లో అన్నది 0 to మనకి 60 అనేది కూడా చాలా స్పీడ్గా మనకి పికప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వస్తే మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎనీసింగ్ స్టేజ్లో బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉన్నది. అండ్ ఏదైతే ప్రీవియస్ మోడల్ యాత్రలో రిస్టా ఏదైతే ఉన్నదో దాంట్లో మ్యాజిక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా ఆ వెహికల్ గురించి అయితే మనకి ఛానల్ అయితే రివ్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనకి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు రిస్టా అనేది. దాంట్లో వచ్చేటప్పుడు మంచి ఫ్యూచర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే మ్యాజిక్ ట్విస్ట్ అనేది కూడా మనకి 450 ఎక్స్ఎల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే మన స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనకి ఏదైతే ఇనిషింగ్ స్టేజ్లో కొంచెం బ్రేకింగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేస్తే మీకు బ్రేకింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అలాగే రివర్స్ మనకి ఏదైతే రావాలన్నది కూడా మనకి రైట్ సైడ్లోనైతే ప్రొవైడ్ చేస్తారు. క్విల్ స్విచ్ డౌన్లోనైతే మనకి రివర్సల్ స్విచ్ అయితే మనకు పార్కింగ్ టైంలో చాలా మంచి యూజ్ అవుతుంది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు జాయిస్టిక్ అయితే మన కంట్రోలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హజార్ లైట్ స్విచ్ను కానీ ఇలాంటి కంప్లీట్గా హార్న్ కానీ కంప్లీట్గా మనకి లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓవరాల్గా వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ వేజ్గా చూసుకుంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్న ఆల్మోస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 1,57,000 అయితే ఉన్నది. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట మనకి. అండ్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే కూడా కంప్లీట్గా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మనకి బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అయినా చెప్పచ్చు అనమాట 450X వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా. అండ్ ఓవరాల్గా వీడియో ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ వెహికల్ రివ్యూ అయినా కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఆ వెహికల్ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.